ఆదాయాన్నిచ్చే 5% దేవాలయాలు, ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని కోరుతున్నవారు ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలరు. మొదటి ప్రశ్న: అల్పాదాయం గల 95% దేవాలయాలను తామే నిర్వహించుకునే స్వేచ్ఛ హిందూ సమాజానికి ఉన్నది. ఈ చిరు దేవాలయాల నిర్వహణలో మీ పాత్ర ఏమిటి? రెండవ ప్రశ్న: వేలకొలది దేవాలయ భూములు అన్యాక్రాంతం కాబడినవి. ఈ భూముల విముక్తి గురించి మీ కార్యాచరణ ఏమిటి? మూడవ ప్రశ్న: దేవాలయాల అభివృద్ధి నిమిత్తం వచ్చిన నిధుల వినియోగంలో అవినీతిని ప్రశ్నించడం లేదేమీ? నాల్గవ ప్రశ్న: 5% దేవాలయాల నుంచి వచ్చే వేల కోట్ల ఆదాయం యొక్క జమాఖర్చుల వివరాలు ప్రచురించమని అడగడం లేదేమీ? ఐదవ ప్రశ్న: దేవాలయాల ఉమ్మడి ప్రయోజన నిధి, అర్చక నిధి, దేవాదాయ నిర్వహణ నిధులకు కావలసిన ధనం ఈ 5% దేవాలయాల నుంచి వస్తుంది. ఈ దేవాలయాలు ప్రభుత్వం నుంచి బయటకు వస్తే ఈ నిధుల నిర్వహణ బాధ్యత ఎవరు వహిస్తారు? ఇన్ని సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం ఆదాయం ఇచ్చే దేవాలయాలను ప్రభుత్వం నుంచి బయటకు రావాలన్న మీ ప్రతిపాదనలోని చిత్తశుద్ధి అనుమానాస్పదం. మరి ఈ ప్రశ్నలు మనగుడివారి సమాధానమేమిటి? 1. అల్పాదాయం వలన అశ్రద్ధ చేయబడిన 95% దేవాలయాల ప్రయోజనార్థం దేవాలయ సమాచార సేకరణ వ్యవస్థ, దేవాలయాల భౌతిక స్థితిగతులను ప్రజలకు తెలియజేసే ప్రచురణ వ్యవస్థ, దేవాలయాల ఉమ్మడి సమస్యలను గుర్తించి అతి తక్కువ ఖర్చుతో ఉమ్మడిగా పరిష్కరించే వ్యవస్థ, అల్పాదాయ అర్చకులకు గౌరవ వేతన వ్యవస్థ, దేవాలయాలకు ఆదాయాన్ని సమకూర్చే దేవాలయ పోషక సభ్యత్వ వ్యవస్థలు నిర్మించడం జరిగినది. మనగుడి సంస్థ తమ ఆర్థిక లావాదేవీలను ప్రతినెలా ప్రచురించేలా అంతర్గత వ్యవస్థ నెలకొల్పినది. 2. అన్యాక్రాంతం కాబడినవి వేలకొలది దేవాలయ భూముల సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, నివేదికలను ప్రచురించే వ్యవస్థను నిర్మించినది. 3. దేవాలయాల అభివృద్ధి నిమిత్తం వచ్చిన నిధుల విశ్లేషణ వ్యవస్థను నిర్మించినది. 4. దేవాలయాల జమాఖర్చులు ప్రచురించని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగినది. 5. దేవాలయాల నిర్వహణ కోసం పూర్తి ఆర్థిక పారదర్శకతతో నిపుణులచేత నిర్వహించే సంస్థను ప్రతిపాదించడం జరిగినది. దేవాలయాల విముక్తికి ముందు వాటి ఆర్థిక పారదర్శకత కోరగలరు.